గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. థాంక్యూ సార్. ఈ రోజు మన క్లాస్లోకి ఇద్దరు న్యూ కమర్స్ వచ్చారు. కమ్ ఆన్ గైస్, గెట్ అప్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. గుడ్డు సార్. వెరీ గుడ్ సార్. ఏంటి ఎర్ర బస్సా? పచ్చ బస్ సార్, పల్లి వెలుగు. మీ గురించి మీరు ఇంగ్లీష్లో చెప్పండి అయ్యా. వాట్ సార్? ఇంగ్లీష్ అంట. ఐ పొలికేసి కమ్ పిత్రేపాలెం. వాట్ వాట్? కమ్ అగైన్. ఓ నో ఇంగ్లీషా? వెయిట్ వెయిట్, ఐ క్లారిఫై. అదే కొంపు అమ్మ జీవితం. అండర్స్టాండ్ దిస్ పాలం. నువ్వు చెప్పయ్యా. గుడ్డు సార్. నో ఇంగ్లీష్, తెలుగు స్పీక్. నా పేరు సంపు, ముద్దు పేరు కంపు, మా ఊరు. ఆపు. మీ ఇద్దరిది ఒకే ఊరా? కూర్చోండి. భయపడిపోయినట్లున్నారా? సీఎం పిచ్చే మరణించిన కొద్దిసేపటికే అతని కొడుకు బిట్టుని అతని అరాచకాలు తాళలేక రాష్ట్ర ప్రజలే అతన్ని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పితికేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించిన న్యాయస్థానం పితికేసుని నిర్దోషిగా విడుదల చేసింది. ఎందుకు సార్ నన్ను కాపాడారు? ఆ రోజు ఆ వజ్రాల విషయంలో మీకు హెల్ప్ చేసినందుకేనా? అటువంటి వజ్రాలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు, కానీ నీలాంటి వజ్రాన్ని సంపాదించడం చాలా కష్టం. ప్రభుత్వం అంటే ప్రజల్ని పీడించేదే గాని పాలించేది కాదు అని నిన్నటి వరకు మేమంతా అనుకునేవాళ్ళం. నువ్వు వచ్చావు, దాన్ని మార్చావు. నువ్వేమనుకునంటే ఒక మాట చెప్పనా? నీలాగా నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం కలిగిన ఒక రాజకీయ నాయకుడి కోసమే ఈ రాష్ట్రం ఎదురు చూస్తోంది. వద్దు సార్, ఈ రాజకీయం నా వృత్తి కాదు, రౌడీజం నా ప్రవృత్తి కాదు. ఏదో ఆవేశంలో అనుకోకుండా అలా జరిగిపోయింది అంతే. అయినా నేను ఒక పౌరుల్లో బ్రతకాలనుకుంటున్నాను, కానీ పొలిటీషియన్లా మాత్రం కాదు సార్. వస్తాం సార్. చూడు, పౌరుడిలా బ్రతికితే ప్రశ్నించగలవు గాని పొలిటీషియన్లా ప్రజలకు సేవ చేయలేవు. ఇప్పటి వరకు మనం గొప్ప నాయకులుగా చెప్పుకునే ఎన్టీఆర్, వైఎస్ఆర్ కోట్లాది మంది ప్రజలకి ఈ రాజకీయంతోనే సేవ చేయగలిగారు. అంతెందుకు, నిన్నటికి నిన్న ఉద్యమకారుడైన కేసీఆర్ రాజకీయం తోడవడంతోనే రాష్ట్రాన్ని సాధించుకోగలిగారు. నీలాంటి నిజాయితీ పరుణ్ణి నాకున్న ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నా దగ్గరే ఉంచుకోవచ్చు, కానీ నీ అవసరం నాకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికే ఉంది. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. నాకు కొంచెం టైం కావాలి సార్.